మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత్ తన వేటను మొదలు పెట్టబోతోంది. తన తొలి మ్యాచ్ లో ఆర్చ్ రైవల్ పాకిస్తాన్ తో తలపడబోతోంది. ఎడ్జ్బాస్టన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ సేన పైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగినట్టే రికార్డులు ఉన్నాయి. పొట్టి ఫార్మాట్ లో రెండు జట్లు 16 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అందులో 13 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది. పాకిస్తాన్ 3 మ్యాచ్ల్లో సత్తా చాటింది. టీ20 వరల్డ్ కప్ లో జరిగిన ఫేస్ టు ఫేస్ మ్యాచ్ల్లో భారత్ 6 విజయాలు సాధించింది. పాకిస్తాన్ 2 మ్యాచ్ల్లో గెలిచింది. ఇప్పటి వరకు టీమిండియా ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ కప్ ను అందుకోలేదు. వన్డే వరల్డ్ కప్ ను మాత్రం గతేడాది సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్ ఛాంపియన్ హోదాలో టీ20 వరల్డ్ కప్ లోనూ సత్తా చాటాలని భారత జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ ఒక్కసారి ఫైనల్ కు వెళ్ళింది. ఈసారి వరల్డ్ నంబర్ 3 జట్టుగా బరిలో దిగుతోంది. వరల్డ్ కప్ నకు ముందు కొన్ని ఫలితాలు భారత జట్టుకు ఫేవర్ గా లేకపోయినా పాకిస్తాన్ మ్యాచ్ తో హర్మన్ సేన ట్రాక్ ఎక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. పాకిస్తాన్ పై గెలిచాక బలమైన జట్ల పైన ఆత్మవిశ్వాసంతో ఆడే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పాక్ పరిస్థితి ఏమీ గొప్పగా లేదు. ఈ ఏడాది చివరగా ఆడిన 5 మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్కటే గెలిచింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు హాట్ ఫేవరెట్ గా ఏమీ బరిలో దిగలేదు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి జట్లను దాటేసింది. అద్భుతాలు చేసింది. ఈసారి కూడా గ్రూప్ దశలో సంచలనాలను నమోదు చేస్తే హర్మన్ సేనకు తిరిగే ఉండకపోవచ్చు. భారత్ ఉన్న గ్రూప్ లోనే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పైన అంత కష్టమేమి కాకపోవచ్చు. కానీ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. రెండు బలమైన జట్లలో ఒక్కదాన్ని ఓడించినా సెమీస్ చేరడం ఈజీ అవుతుందనే అంచనాలున్నాయి. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ లో ఆసీస్ పై హర్మన్ సేన గెలిచింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా పై సత్తా చాటింది. ఇప్పుడు కూడా అదే ఆత్మవిశ్వాసంతో ఆడాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. కొంతకాలం క్రితం టీ20 సిరీస్ లో ఆసీస్ లోనే భారత్ ఓడించింది. కానీ సౌత్ ఆఫ్రికా పర్యటనలో మాత్రం టీమిండియా చిత్తైంది. ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తున్న టోర్నీలో బలమైన జట్లపై భారత్ ఎలా పోరాడుతుందన్నదే ఆసక్తి రేపుతోంది. బ్యాటింగ్ లో స్మృతి మందాన, షెఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ పై ఫుల్మాలి, రిచా ఘోష్ పై భారీ అంచనాలున్నాయి. దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రీచరణి కూడా భారత జట్టుకు కీలకమవుతారనే చర్చ ఉంది. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ నుంచే టీమిండియా రఫ్ ఆడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గతేడాది వన్డే వరల్డ్ కప్ గెలిచిన స్ఫూర్తితో టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలని అంచనాలు పెంచుకుంటున్నారు.